ఇంటికి మొదటి సంతానం అయితే 2024 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? వాస్తవానికి ఏంటంటే 2024 సంవత్సరం అనేది కూడా శుక్రుడు శని పాలిత వర్గానికి సంబంధించిన సంవత్సరం. ఇందులో మంత్రిగా శనీశ్వరుడే ఉన్నాడు, సైన్యాధ్యక్షుడిగా శనీశ్వరుడే, ఆర్గాధిపతిగా శనీశ్వరుడే, మేఘాధిపతిగా శనీశ్వరుడే. శని ఎక్కువగా ప్రభావం చూపెడుతున్నాడు. అందుకే ఈ నెల 20వ తారీఖున శని హోమం చేస్తున్నారు. తప్పకుండా మీరు పాల్గొనండి. అదేవిధంగా ఇంటికి మొదటి సంతానము ఈ 8/6 అనేది శుక్రుడు శనికి సంబంధించినటువంటి కాంబినేషన్. ఈ శని శుక్రుల కాంబినేషన్లో ఇంటికి మొదటి సంతానం కనుక జన్మించిన వారికి అన్ని అవరోధాలు ఏర్పడతాయండి. ఆరోగ్య విషయంలో కానీ, ఉద్యోగ విషయాలలో కానీ, వ్యాపార రంగాలలో కానీ ఆర్థికంగా చాలా చిక్కుముడి ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే శని ప్రభావిత సంవత్సరం 2024 సంవత్సరం శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందులో 2024 సంవత్సరంలో శని కుంభరాశిలో ఉన్నాడు. అందుకే ఇంటికి మొదటి సంతానమైనటువంటి వారికి నానా రకాలుగా పలు రకాలుగా సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి ఒక్కసారైనా ఈ శని హోమంలో పాల్గొని మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోండి. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా శని పీడితంగానే ఉంటుంది. ఎప్పుడు కూడా సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇంటికి మొదటి సంతానం రుణ బాధలు కలగవచ్చు, ఆరోగ్యం దెబ్బతినవచ్చు, వ్యాపారాలలో నష్టాలు రావచ్చు, విదేశీ ప్రయాణాలలో ఆలస్యం కావచ్చు, చెయ్యని తప్పులకు నిందారోపణలు పడిపోవచ్చు, మానసికంగా కృంగిపోవచ్చు, మనశ్శాంతి పొందకపోవచ్చు, చేయని తప్పుకు నిందారోపణ పై మాటలు అనబడతాయి, పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనిచేయవు, షేర్ మార్కెట్లు పనిచేయవు, హార్స్ రైడింగ్లు పనిచేయవు, ఈజీ మనీ కోసం ట్రై చేసే ఏ పని పనిచేయదు, లాటరీ టికెట్లు పనిచేయవు. ఏదైనా కూడా శని ప్రభావితంగా ఉంటుంది. కాబట్టి మీరు దీనికి ఏకైక మార్గం ఏంటంటే శని హోమమే దీనికి ఏకైక మార్గం. కాబట్టి ఇంటికి మొదటి సంతానమై ఉండి మరి నేను చెప్తున్నటువంటి 2024 సంవత్సరంలో ఇంటికి మొదటి సంతానం పుట్టినటువంటి వారు మరి 2024 సంవత్సరం స్వాగతిస్తుందా అంటే ఖచ్చితంగా స్వాగతించదండి. కాబట్టి మనకు శని ప్రభావం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాని నుండి మనం వైదొలిగి పక్కకు తప్పుకుంటే ఆ సంవత్సరం కొంచెం కొత్త బిజినెస్లు పెట్టొద్దు, వివాహాలు చేసుకోవద్దు, ఇలా విదేశాలకు వెళ్ళాలనుకోవడం ఇవన్నీ కూడా చాలా నష్టానికి దారితీస్తాయి. మరి కాదు కూడదు అని ఏదైనా ప్రయత్నం చేద్దాం అనుకుంటే ఒకసారి మీ జాతక కుండలిని పరిశీలన చేసి చిన్న పరిహారాలు ఏమైనా ఉంటే చేసుకొని మీ ప్రయత్నం మీరు చేసుకుంటూ ఉండండి. ఎలాంటి అవరోధాలు జరగకుండా నేను చూస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.